అర్జున్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు హీరోగా మారారు. థ్యాంక్ యూ. పరమపద సోపానం చాలా మంచి తెలుగు టైటిల్. ఈ జనరేషన్కి అయితే మోస్ట్లీ ఆ పదం కూడా తెలియదు. ఈ టైటిల్ మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడున్న జనరేషన్లో టైటిల్ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది అని అందరూ అనుకుంటారు. బట్ ఈ టైటిల్ మీద చాలాసార్లు ఆఫీస్లో ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. బట్ స్టిల్ మా ప్రొడ్యూసర్ గారు కొంచెం నాకు పాత క్లాసీ ఇదే కావాలని చెప్పి పరమపద సోపానం అని పెట్టుకోరు. దాని సింపుల్ వర్షనే వైకుంఠపాలి, నథింగ్ బట్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్. ఇప్పుడు సినిమా వచ్చేసి టైటిల్ వచ్చేసి తెలుగు టైటిల్ ప్లస్ క్యాస్ట్ అండ్ క్రూ మోస్ట్లీ తెలుగు. మరి హీరోయిన్ ఎందుకండి వేరే ఇండస్ట్రీ చూసి తీసుకుంటారు? అట్లే ఏం లేదు, కొంచెం గ్లామర్ యాడ్ అవ్వాలని చెప్పి అనుకున్నారు. సో అందుకని కొంచెం బయట నుంచి తీసుకొచ్చు. దానికి మించి ఏమి సాలిడ్ రీజన్. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా సింపుల్ పాయింట్ అనుకున్నారు. అంటే కొంచెం 5 years బ్యాక్ కాబట్టి చాలా సింపుల్ పాయింట్ అనుకున్నారు. బట్ ప్రొడ్యూసర్ గారు కొంచెం బడ్జెట్ పెట్టి లేదు పెద్దగా చేద్దాం అనే దగ్గర కొద్దీ యాక్షన్ సీక్వెన్సెస్ యాడ్ అయ్యి ఇంకా అన్నీ యాడ్ అయ్యి చేసేసరికి మంచిగా అనిపించింది. పెద్ద విశేషాలు జరుగుతుంది. ఏదన్నా అసలు మీ క్యారెక్టర్ ఏంటి? ఏదన్నా ప్రొడక్షన్ హౌస్ నుంచి అప్డేట్స్ రావాలి కానీ మా నుంచి అప్డేట్స్ వస్తే బాగోదు కదా. ఏదన్నా ఒక చిన్న విషయం చెప్పండి. లేదు, చెప్పాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను. ఇదైతే రామ్ చరణ్ గారికి మళ్ళీ ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి ఐఫిస్ట్ బ్లాక్ బస్టర్. ఎప్పుడు ఆయన చేయని రోల్ ఒకటి చేస్తున్నారు, క్రికెట్ మ్యాచ్ ఆడేస్తున్నారు. అది ఎలా ఉంది? మేమంటే చూస్తున్నాం సినిమాలో, మీరు షూటింగ్లో దగ్గర నుండి చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? గ్లిమ్స్లో చూసారు కదా షార్ట్స్, అలాంటివి ఇంకా ఉంటాయి. రామ్ చరణ్ గారితో మీ కాన్వర్సేషన్ అలా ఎలా ఉంటుంది? మీరు ఏమన్నా ఇప్పటికీ కంబైన్ సీన్స్ చేశారు? కాంబినేషన్ అంటే మాట్లాడే కాంబినేషన్ అయితే రాలేదు ఇంతవరకు. కాంబినేషన్ జరిగింది కానీ ఆయన సెట్లో అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. అంటే ఆ చిరునవ్వు పోదు. ఆయన క్రికెట్ టీంలో మీరు లేరా? క్రికెట్. ఇంకేంటి సినిమా గురించి ఫైనల్గా చెప్పమంటే ఏం చెప్తారు? కమింగ్ ఆన్ July 11th, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్.